కృష్ణ ఏం నాయనా చిన్నబాబుని చూసావా? చూశాను బాబు. ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు బాబు. ఏం కృష్ణ అలా ఉన్నది? ఏం లేదు బాబు. ఏదో ఉంది, నాతో చెప్పు. చెప్పు నాయనా. ఎంత వెతికినా మా నాన్న కనిపించలేదు బాబు. అమ్మ దిగులు పడుతుంది. మరేం భయం లేదు, మీ అమ్మకు ధైర్యం చెప్పు. మీ నాన్న తప్పకుండా కనిపిస్తాడు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి కృష్ణ, మంచి రోజులు వచ్చాయి. భగవంతుడు ఇన్నాళ్ళకి నా బిడ్డను నాకు చూపెట్టాడు. అలాగే మీ నాన్నని కూడా నీకు చూపెడతాడు నాయన. వెళ్ళు, ఇంట్లో పనులన్నీ మరి ఎవరైనా చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళు నాయన, వెళ్ళు. అమ్మా. కృష్ణ, మీ నాన్న కనిపించారా? లేదమ్మా, ఊరంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నేను కనపడలేదని ఆయన ఎక్కడెక్కడ వెతుకుతున్నారు. కృష్ణ, మీ అయ్యగారి కుమారుడు దొరికాట. నీ కోసం కబురు చేశారు, వెళ్ళి చూసిరా నాయనా. చూచే వచ్చానమ్మా. వాడు వాళ్ళ అబ్బాయి కాదు, మన అబ్బాయి మోహన్. మా అయ్యగారి కొడుకుని మోసం చేసి వాళ్ళ ఇంట్లో చేరాడు. దుర్మార్గుడు మళ్ళీ ఇక్కడికి తయారయ్యాడా? ఉండు, వాడి పని చెప్తాను. ఆగమ్మా, తొందరపడకు. నీకు తెలియదు, ఊరుకో. వద్దమ్మా, నా మాట విను. ఎంత చెడ్డా మోహన్ నా తమ్ముడు. వాడి మన చేతులు అలా జైలుకి ఎలా పంపిస్తావమ్మా? అయితే వాడు ఆ పెద్ద మనిషిని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? లేదులే అమ్మా, మోహన్కి చెప్పాల్సిందంతా చెప్పాను. తెల్లవారేసరికి ఎవ్వరికీ చెప్పకుండా వాడంతటికి వాడే వెళ్ళిపోతానన్నాడు. అంటే నువ్వు నమ్మావా? నష్టమే ఉందిలే అమ్మా. చెప్పినట్టు వెళ్ళాడా సరే, లేకపోతే నేనున్నానుగా. అమ్మా, ఇవన్నీ చూసేసరికి కడుపు మండిపోతుంది, ఆకలి అవుతుంది. పదమ్మా, కొంచెం అన్నం పెడదు గాని. లక్ష్మి, లక్ష్మి, ఆ కారు ఎవరితో? రంగనాథం గారిదట. వాడిని మీకు తెలుసా? అడ్రస్ రాసుకొచ్చాక ఇల్లు కనుక్కోవచ్చులే. అయితే పదండి మావయ్య, మీరు ఎక్కడ ఉండండి, మేము వెళ్ళొస్తాం. మీరు వచ్చేదాకా నా ప్రాణాలు అవుతాయమ్మా. నేను వస్తాను, పదండి. పదండి బాబు.
నువ్వు బతికే ఉన్నావా? నువ్వు చచ్చిపోయావని చెప్పాడే మోహన్. చెప్తాడు. చెప్పడం ఏంటి? చంపుతాడు. వద్దు పానకాలు, వాడు నా బిడ్డ. ఇన్నాళ్లకు నాకు దొరికాడు. ఏదో చిన్నతనం పోనీ పానకాలు. వాడు నీ బిడ్డ, వాడయ్యా నీ బిడ్డ, వీడయ్యా నీ బిడ్డ, కిట్టయ్యా నీ బిడ్డ. నేనా? అవును నాయన, ఈ రంగనాథమే నీ తండ్రి. బాబు బాబు నా తండ్రి బాబు. రంగనాథ్, నీ కొడుక్కి నీకు నేను చాలా అన్యాయం చేశాను. దానికి ఫలితం అనుభవిస్తున్నాను రంగనాథ్. మావయ్య ఇదిగో అత్తయ్య ఇక్కడ ఉన్నదా? లక్ష్మి, అన్నయ్య, శాంతమ్మ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నా బాబు నాకు అప్పు చెప్పావు. నాన్న, తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించు నాన్న. నేను చూడ నాన్న, తమ్ముడు చిన్నవాడు నాన్న, తెలియక చేశాడు. నీకేది ఊరుకోరాను. చాలే ఊరుకోండి. అసలు మీరే వాడిని అలా తయారు చేశారు. ఇప్పుడు రోషం ఎందుకు? అవునండి. అమ్మా బాబు, ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః.